మన శరీరంలో ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా 24 గంటలు నిరంతరం పనిచేసే 2 ముఖ్యమైన అవయవాలు ఏవో తెలుసా? ఒకటి మన గుండె, మరొకటి మన మెదడు. మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఇవి ఆగకుండా తమ పనిని చేస్తూనే ఉంటాయి. అలాంటి విలువైన అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవనశైలితో పాటు ఆహారం కూడా సరైన పోషకాలు ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా హెల్దీ ఫ్యాట్స్ మన శరీరానికి ఎంతో అవసరం. అలాంటి ఆరోగ్యకరమైన హెల్దీ ఫ్యాట్స్ అందించే ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్ అయిన విన్మార్ కోల్డ్ ప్రెస్డ్ ఫ్లాక్సీడ్ క్యాప్సూల్స్ గురించి ఈరోజు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మార్కెట్లో చాలా కంపెనీలు ఫ్లాక్సీడ్ క్యాప్సూల్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ అన్నీ ఒకేలా ఉండవు. మన విన్మార్ ఫ్లాక్సీడ్ క్యాప్సూల్స్లో ఉండేటువంటి ప్రత్యేకతను ఏంటి అని అంటే, మనది కోల్డ్ ప్రెస్డ్ టెక్నాలజీ ద్వారా జరుగుతుంది. అసలు ఈ కోల్డ్ ప్రెస్డ్ అంటే ఏమిటో తెలుసా? ఒక చిన్న ఉదాహరణలో చెబుతాను. మనం కూరగాయలను ఎక్కువసేపు ఎక్కువ మంటపై ఉడికిస్తే వాటిలో ఉన్నటువంటి కొన్ని వైటమిన్లు, పోషకాలు తగ్గిపోతాయని మనందరికీ తెలుసు కదా. అదేవిధంగా కొన్ని సహజ పోషకాలు కూడా అధిక వేడికి సున్నితంగా ఉంటాయి. ఫ్లాక్సీడ్లో ఉండేటువంటి ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 అయిన ALA అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్, అంటే ఇందాక మనం ఏవైతే గుడ్ ఫ్యాట్స్ అని మాట్లాడుకున్నామో అలాంటివి కూడా సున్నితమైన పోషకాల్లో ఒకటి అన్నమాట. అధిక ఉష్ణోగ్రతతో ప్రాసెస్ చేస్తే దాని నాణ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే కోల్డ్ ప్రెస్డ్ మెథడ్ ఎంతో ముఖ్యమైనది. సాధారణంగా కొన్ని తయారీ విధానాల్లో అధిక ఉష్ణోగ్రత ఉపయోగిస్తారు, కానీ మన విన్మార్ కోల్డ్ ప్రెస్డ్ ఫ్లాక్సీడ్స్లో చాలా తక్కువ ఉష్ణోగ్రతతో వెలికి తీస్తారు. దీనివల్ల ఫ్లాక్సీడ్స్లో సహజంగా ఉండే ALA, గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా మరియు ఇతర విలువైన పోషకాలన్నీ కూడా మెరుగ్గా సంరక్షించబడే అవకాశం ఉంటుంది. అందుకే విన్మార్ కోల్డ్ ప్రెస్డ్ ఫ్లాక్సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్ తయారీలో ఈ ప్రత్యేకమైన కోల్డ్ ప్రెస్డ్ విధానాన్ని ఉపయోగించాం. ఎందుకంటే మీకు కేవలం ఫ్లాక్సీడ్ ఆయిల్ అందించడం మాత్రమే కాదు, అందులో సహజంగా ఉండే పోషకాల నాణ్యతను కూడా కాపాడటం మా లక్ష్యం. అందుకే ఇకపై ఫ్లాక్సీడ్ కొనేటప్పుడు ఫ్లాక్సీడ్ని మాత్రమే కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఫ్లాక్సీడ్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఇక ఇప్పుడు ఫ్లాక్సీడ్ ఆయిల్లో సహజంగా ఉండే ముఖ్యమైన పోషకాలు ఏమిటి, అవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిగా ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 అంటే ALA ఆల్ఫా లినోలిక్ యాసిడ్. ఫ్లాక్సీడ్ ఆయిల్లో అత్యంత ముఖ్యమైన పోషకం ఇదే. ఈ ALA మన శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు, అందుకే దీనిని ఆహారం లేదా సప్లిమెంట్ ద్వారా తీసుకోవాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మన దేశంలో గుండె సంబంధిత సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, గుండెపోటు వంటి సమస్యలు చిన్న వయసులోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటికి ప్రధాన కారణాల్లో ఒకటి ఎథెరోస్క్లెరోసిస్. మీకు తెలుసా, చాలా గుండెపోట్లు ఒక్కసారిగా రావు. సంవత్సరాల పాటు రక్తనాళాలలో నెమ్మదిగా పేరుకుపోయే కొవ్వు పొరల వల్ల ప్రారంభం అవుతుంది. ఈ పరిస్థితిని ఎథెరోస్క్లెరోసిస్ అని అంటారు. అంటే మన రక్తనాళ లోపల గోడలపై కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు మరియు ఇతర పదార్థాలు క్రమంగా పేరుకుపోయి ప్లేక్ అనే పొర ఏర్పడుతుంది. కాలక్రమేణా ఈ ప్లేక్ వల్ల రక్తనాళాలు ఇరుకగా మారి రక్త ప్రసారణ సరిగ్గా జరగకపోవచ్చు. దీంతో గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలు ప్రారంభం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం, క్రమమైన వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 వంటి పోషకాలను తగిన మోతాదులో తీసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ALA మన గుండె ఆరోగ్యానికి, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి ఎలా మద్దతు ఇస్తుందో వివరంగా తెలుసుకుందాం. అలాగే ముందుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన మెదడు దాదాపు 60% కొవ్వుతోనే నిర్మించబడి ఉంటుంది. అందుకే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు బ్రెయిన్ ఫంక్షనింగ్ పనితీరుకి ఎంతో ముఖ్యమైనవి. ఫ్లాక్సీడ్ ఆయిల్లో ఉండే ALA మన శరీరంలో కొంతవరకు EPA మరియు DHAగా మారి మెదడు సాధారణ పనితీరుకి, మన నార్మల్ బ్రెయిన్ ఫంక్షనింగ్కి మద్దతు ఇవ్వడంలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇప్పటి వరకు మనం ALA అయిన ఒమేగా 3 గురించి తెలుసుకుందాం. ఇక ఇప్పుడు ఒమేగా 6 గురించి తెలుసుకుందాం. విన్మార్ కోల్డ్ ప్రెస్డ్ ఫ్లాక్సీడ్ ఆయిల్లో కొంతమేర ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ లినోలిక్ యాసిడ్స్ అనేవి కూడా ఉంటాయి. ఇది ఒక ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్. మన శరీర కణాల నిర్మాణంలో, చర్మ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచడంతో పాటు మరియు సాధారణ శారీరక పనితీరుకు మద్దతు ఇవ్వడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇక ఇప్పుడు ఒమేగా 9
ఒలియిక్ యాసిడ్ కూడా ఒక ఆరోగ్యకరమైన కొవ్వు, గుడ్ ఫ్యాటీ యాసిడ్. ఇది గుండె ఆరోగ్యాన్ని సమర్థించే మంచి కొవ్వులలో ఒకటిగా పరిగణింపబడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితో భాగంగా దీనిని తీసుకోవడం ఎంతో ప్రయోజకరాలను మనకు ఇస్తుంది. ఇప్పుడు వైటమిన్ ఈ గురించి తెలుసుకుందాం. ఫ్లాక్సీడ్ ఆయిల్లో సహజ సిద్ధంగా ఉండే వైటమిన్ ఈ ఒక యాంటీ ఆక్సిడెంట్. అలానే మన శరీరంలో ఉండేటువంటి కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి రక్షించడంలో కూడా ఇది సహాయపడుతుంది. అలానే చర్మ ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది. ఇలా విన్మార్ కోల్డ్ ప్రెస్డ్ ఫ్లాక్సీడ్ ఆయిల్లో ఉండే ఈ విలువైన పోషకాలు కలిసి గుండె, మెదడు, చర్మం మరియు మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన ప్రయోజనం గురించి తెలుసుకుందాం. అదే బరువు నియంత్రణ. చాలామంది ఒక పెద్ద అపోహలో ఉంటారు, ఫ్లాక్సీడ్ క్యాప్సూల్స్ వేసుకుంటే కొవ్వు కరిగిపోతుందా? దానికి సమాధానం, కేవలం ఫ్లాక్సీడ్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల బరువు తగ్గదు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు ప్రతిరోజు వ్యాయామం చేయకుండా, బయట ఫాస్ట్ ఫుడ్స్ తింటూ, డైట్ మంచిగా ఫాలో అవ్వకుండా, ఎక్కువ తీపి పదార్థాలను తీసుకుంటూ కేవలం ఒక క్యాప్సూల్ వేసుకుంటే బరువు తగ్గుతుందా? ఖచ్చితంగా కాదు. అయితే ఫ్లాక్సీడ్ ఆయిల్ పాత్ర ఇక్కడ ఉంటుంది అని అంటే వెయిట్ లాస్లో మన శరీరానికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఎంత అవసరమో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కూడా అంతే అవసరం. బరువు తగ్గాలని చాలామంది పూర్తిగా ఫ్యాట్స్ ఫుడ్స్ని మానేస్తూ ఉంటారు, కానీ అది సరైన పద్ధతి కాదు. మన శరీరానికి గుడ్ ఫ్యాట్స్ కూడా ఎంతో అవసరం. ఇందాక చెప్పినటువంటిగా మన హార్ట్ మనగా బాగుండాలి అన్న, మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా బాగుండాలి అన్న ఖచ్చితంగా గుడ్ ఫ్యాట్స్ అనేవి చాలా అవసరం. వెయిట్ లాస్లో చాలామంది చేసేటువంటి ఒక ముఖ్యమైన పొరపాటు ఏమిటంటే ఫ్యాట్స్ అంటేనే బ్యాడ్, ఫ్యాట్స్ అంటేనే చెడు అని చెప్పి ఎక్కువ తీసుకోకుండా ఉంటారు. గుడ్ ఫ్యాట్స్ అనేవి మన శరీరానికి ఎంతో అవసరం. అలాంటి గుడ్ ఫ్యాట్స్లో ఒకటి ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 ALA. అది మనకి మన ఫ్లాక్స్ సీడ్లో లభిస్తుంది. మంచి జీవనశైలితో పాటు విన్మార్ కోల్డ్ ప్రెస్డ్ ఫ్లాక్స్ సీడ్ క్యాప్సూల్స్ను తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి మద్దతు లభిస్తుంది. మంచి ఆరోగ్యానికి అంటే హెల్తీగా ఉండాలి అంటే కేవలం టోటల్ కొలెస్ట్రాల్ మాత్రమే కాదు, మన శరీరంలో LDL, HDL, ట్రైగ్లిజరైడ్స్ అనే డిఫరెంట్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా సమతుల్యంగా ఉండాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి HDL అంటే గుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నా కూడా ప్రాబ్లమే అన్నమాట. సో LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉండాలి, HDL గుడ్ కొలెస్ట్రాల్ అనేది మంచిగా ఉండాలి, మరియు ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఇటీవల ఫ్లాక్స్ సీడ్స్లో ఉన్నటువంటి ఈ ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో మద్దతు ఇస్తుంది. అందుకే హార్ట్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్లో కోల్డ్ ప్రెస్డ్ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ను చాలామంది తమ ఆహారంలో భాగంగా చేర్చుకుంటూ ఉంటారు. ఫ్లాక్స్ సీడ్ వల్ల ఇంకొక ప్రయోజనం ఏమిటంటే కీళ్ళ ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. వయసు పెరిగే కొద్దీ ఎక్కువసేపు నిలబడి పనిచేయడం, అధిక బరువు లేదా ఇతర కారణాల వల్ల చాలామంది కీళ్ళ అసౌకర్యానికి ఎదుర్కొంటూ ఉంటారు. మన విన్మార్ కోల్డ్ ప్రెస్డ్ ఫ్లాక్సీడ్ ఆయిల్లో ఉండే ప్లాంట్ బేస్డ్ ఒమేగా 3, 6 అండ్ 9 ఈ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా శరీరంలోని సాధారణ వాపుని తగ్గిస్తాయి. అంటే బాడీలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్స్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా కీళ్ళ ఆరోగ్యం మరియు కీళ్ళలో ఏదైనా డిస్కంఫర్ట్ ఉన్నా, జాయింట్ డిస్కంఫర్ట్స్ ఉన్నా వాటిని నియంత్రించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే కీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారు ఆరోగ్యకరమైన జీవనశైలితో భాగంగా విన్మార్ కోల్డ్ ప్రెస్డ్ ఫ్లాక్సీడ్ క్యాప్సూల్స్ని చేర్చుకోవచ్చు. ఈవెన్ బోత్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, రిమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, గుజ్జు అరిగిపోయి బాధ సమస్యలు ఉన్నా, కొని ఇన్ఫెక్షన్ అనేది వాపులు ఎక్కువై ఉన్న రిమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా రెండిట్లో కూడా మనకు ఫ్లాక్సీడ్ అనేది సహాయపడుతుంది. మరొక బెనిఫిట్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, PCOD లేదా ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఫ్లాక్స్ సీడ్స్ నిజంగా ఉపయోగపడతాయా? ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి కేవలం గుడ్ ఫ్యాట్స్, ఫైబర్ మాత్రమే కాదు, వీటిలో లిగ్నెన్స్ అనే ప్రత్యేకకరమైన కాంపౌండ్స్ కూడా ఉంటాయి. ఒమేగా 3 మరియు అధిక మొత్తంలో డైటరీ ఫైబర్, వీటన్నిటితో పాటుగా లిగ్నెన్స్ అనేవి కూడా మనకి ఫ్లాక్సీడ్ ఆయిల్లో లభిస్తుంది.
ఈ 3 కలిసి హార్మోన్ల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. మొదటిగా ఈస్ట్రోజన్ బ్యాలెన్స్. మన శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లాక్స్ సీడ్స్లోని లిగ్నన్ ఆ ఎక్కువగా ఉన్నటువంటి ఈస్ట్రోజన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలానే శరీరంలో ఉన్న అదనపు ఈస్ట్రోజన్ని బయటకు పంపించే ప్రక్రియలో కూడా ఇది మద్దతు ఇస్తుంది. దీంతో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని తగ్గించడంలో ఇది మనకి ఎంతో సహాయపడుతుంది. అలానే పీసీఓడి, పీసీఓఎస్ లేదంటే PMOSలో ఫ్లాక్సీడ్ ఆయిల్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది చూద్దాం. పీసీఓడి ఉన్న చాలా మందిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా కామన్. ఫ్లాక్సీడ్స్లో ఉన్న ఫైబర్ రక్తంలో చక్కెర నెమ్మదిగా పెరగడానికి సహాయపడుతుంది. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గే అవకాశం ఎంత ఎక్కువగా అయితే ఉంటుందో అంత తక్కువగా బరువు అనేది వారు పెరుగుతూ ఉంటారు. మరియు ఇంకొన్ని చిన్న రీసెర్చ్ పరిశోధనల్లో ఫ్లాక్స్ సీడ్స్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుందని గుర్తించారు. అంటే చాలామంది PMOS ఉన్న ఫీమేల్స్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్తో పాటుగా ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి కూడా అధికంగా ఉంటాయి ఆ స్థాయిలో. సో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గించడం వల్ల మొటిమలు, అధిక వెంట్రుక పెరుగుదల వంటి లక్షణాలలో కొంత మెరుగుదల కనిపించవచ్చు. ఇక ఇప్పుడు ఎండోమెట్రియాసిస్ గురించి మాట్లాడుకుందాం. ఎండోమెట్రియాసిస్ అనేది హై ఈస్ట్రోజన్ మరియు హై ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ, ఈ రెండింటికి సంబంధించినటువంటి ఒక సమస్య. ఫ్లాక్స్ సీడ్స్లో ఉన్నటువంటి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని ఇన్ఫెక్షన్ని తగ్గించడంతో సహాయపడుతుంది. మరియు ఫ్లాక్స్ సీడ్స్లో ఉన్నటువంటి లిగ్నన్స్ ఈస్ట్రోజన్ లెవెల్స్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మరొక బెనిఫిట్, ఫ్లాక్స్ సీడ్స్ చర్మ సమస్యలు ఉన్న వారికి ఎలా ఉపయోగపడతాయని చూద్దాం. ఎగ్జిమా, సోరియాసిస్, పింపుల్స్ లేదా డ్రై స్కిన్ వంటి చర్మ సమస్యలు ఉన్నవారికి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి కూడా ఎంతో ఉపయోగకరం. వీటిలో ఉండేటువంటి గుడ్ ఫ్యాట్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇటువంటివి అన్నీ కూడా ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. చాలా చర్మ సమస్యల్లో శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మరింత సిమ్టమ్స్ అనేవి తీవ్రమవుతూ ఉంటాయి. దీనిలో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సో దీంతో కొంతమేర ఎర్రదనము, వాపు మరియు అసౌకర్యం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే డ్రై స్కిన్ పొడిబారినట్టుగా ఉన్నటువంటి సమస్య నుండి కూడా ఇది తగ్గించి చర్మం కొంచెం మృదువుగా అనిపించడంలో సహాయపడుతుంది. అలానే సోరియాసిస్ మరియు ఎగ్జిమా, డర్మటైటిస్ ఇటువంటి సమస్యలు ఉన్నవారిలో కూడా కొంతవరకు సిమ్టమ్స్ని తగ్గించడంలో కూడా మనకి ఫ్లాక్సీడ్ ఆయిల్స్ అనేవి హెల్ప్ అవుతుంది. ఇక చివరిగా మన విన్మార్క్ కోల్డ్ ప్రెస్డ్ ఫ్లాక్సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్ కేవలం ఒక సప్లిమెంట్ మాత్రమే కాదు. మన గుండె ఆరోగ్యానికి, మెదడు, బ్రెయిన్ మంచి సాధారణ పనితీరుకి, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, హెయిర్ మంచిగా పెరగడానికి, కీళ్ళ ఆరోగ్యానికి, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, ఇలా మొత్తం ఆరోగ్యానికి ఒక ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్గా ఎంతో ఉపయోగపడుతుంది. చూడు, ఒరిజినల్ ఫ్లాక్స్ ఎంత మంచి క్వాలిటీ ఫ్లాక్స్ ఉన్నాయో చూడండి. హై క్వాలిటీ ఫ్లాక్స్. ఫ్లాక్స్ గ్రైండ్ అయిన తర్వాత పూర్తిగా బయటకు వచ్చిన తుప్పి. మనము థర్మాకోల్ డెమో చేస్తుంటారు చాలా రోజుల నుంచి. సో మీ చేతిలో థర్మాకోల్ ఉంది, ఇక్కడ కూడా థర్మాకోల్ ఉంది. ఇక్కడ ఆయిల్ పడుతుంది, నేను టచ్ చేస్తున్నా చేతితో కూడా. ఒరిజినల్ ఫ్లాక్స్ ఆయిల్కి థర్మాకోల్ని బర్న్ చేసే గుణం ఉండదు. మీకు ఫ్లాక్స్ మిషన్లో నుంచి చూపిస్తున్నా. దీంట్లోకి వేరే కెమికల్స్ యాడ్ చేస్తే మాత్రమే కరుగుతుంది. చూడండి, ఇది ఫ్లాక్సీడ్ ఆయిల్, ఒరిజినల్ ఫ్లాక్సీడ్ ఆయిల్. ఎంతోమంది లీడర్స్ అడిగారు కదా, మీకోసం ఈ డెమో నేను చేస్తున్నాను. ఒరిజినల్ ఫ్లాక్స్ ఆయిల్లో కరగదు, థర్మాకోల్ కరగదు. మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.